ఎవరే మీరు? మా అన్న టైగర్ బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే వీళ్ళు ఎక్కడ కూరగాయలు అమ్ముతున్నారు? మా వాళ్ళు వసూలు కొత్త డబ్బులు ఇవ్వనన్నారట. ఏంటే మీ అవ్వారు? బాబు దాన్ని పెడతాం తెలియక అమ్ముతాం బాబు. మా బాబులో లేడు బాబు. బాబు 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 అన్నచ్చాడు మాతో పెట్టుకుంటే ఎంత రావాడైనా అయిపోవాల్సిందే. మా పౌరేట ఎప్పటికైనా తెలిసిందా మీకు? బాబు మేము కూరగాయలు అమ్మే పని తెలీదు బాబు. అమ్మా బండి అమ్మా బాబు. అమ్మ మీకేం జరగలేదు కదమ్మా. పరుగులు వచ్చింది. May I come in? నీకెందుకు? ఇప్పుడు నీలాంటి అందమైన అమ్మాయిలు చూసుకోవడమే నా పని డియర్. అవును మిస్, అజంత శిల్ప సౌందర్యమంతా అలంకరించినట్టు ఎంత అందాన్ని అలంకరించాడంటే బహుశా ఆ బ్రహ్మ నాలుకంటే గొప్ప రసికుడై ఉంటాడు. నీ పిచ్చి కవితలు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి కాదు మిస్ మోహన సుందరి నేను వచ్చింది. మరి దేనికొచ్చినట్లు? నిన్ను నా కౌగిలిలో బంధించడానికి. రే, నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు. నీలాంటి నికర్సైన సరికొద్దుగా ఈ రాకి ఎదురు చూస్తున్నాడు రాధా మేడం. నీలాంటి రోడ్ సైడ్ రోమియాలని నేను చాలా మందినే చూశానులే. చూశావు, చాలా మందిని చూశావు. అలాగే నన్ను కూడా ఒక్క చూపు చూసావంటే మన ఇద్దరు పని సుగంతమవుతుంది.
పని పడడానికి పోలీసులు వస్తారు. ఇంకా సేపు ఇక్కడే ఉండు, నీ పని వాళ్ళే చెప్తారు. ఎక్కడికి వెళ్ళేది? వచ్చిన పని అవ్వాలిగా. మగలు పూ లాంటి మత్తక్కిచ్చి ఇంత అందం దొరికినప్పుడు మంచం మీద వాడుకోవడమే తప్ప వదిలేసే వంశంలో పుట్టలేదే. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని ఇలా గొడవ చేస్తున్నావే, నీ లాంటి వాడికి బాగా ఎక్కువైపోయిందిరా. నేను నీ ప్రేమ కోసం తప్పించబోయే ప్రేమ పూజారిని. ఈ రాకెట్ గారు రైట్ అని ఏళ్ళు పట్టుకుని నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేదో ఎర్రగా బుర్రగా నాజుగ్గా ఉండవని నీ దగ్గరికి వస్తే అలాగంటావేంటి? నీ చంప చెల్లుమంటుంది. చంప చెల్లమంటే నా మనసు గిల్లుమంటుంది. ఆ మాట అనేటానికి నీకు సిగ్గుగా లేదు? అది చిన్నప్పుడే వదిలేశా. నేను కావాలనుకుంటే కైకలూరి కన్నైనా, పిఠాపురం పిల్లైనా, చిలకలూరిపేట చిలకైనా ఇంటికిలో వచ్చి నా బెడ్రూమ్ లో వెయిట్ చెయ్యాలా? కాసేపు ఇక్కడే ఉండు, నలుగురిని పిలిపించి నీ పని ఏందో చెప్తాను. ఇంత దూరం వచ్చిన తర్వాత అసలు తగ్గే ప్రసక్తే లేదు. విరహాగ్నితో వెలిపించబోతున్నా నా శరీరాన్ని నీ కౌగిలితో ఆనందపరుచుకుంటా. బొడ్డు నలగని బాదుషాల పితాపితాలాడిపోతున్నావు. నిన్ను నలిపేస్తా, ఈ చలికి చెమట చుక్క పట్టిస్తా. నువ్వు నీలాంటి రౌడీ నా కొడుకులకి రాజసింహన్ రా నేను. చలికి మంటేశా, ఒంట్లో వేడికి మందేశా, మూడొస్తే దీన్ని పండేశా. నా మూడంతా చెడగొడుతున్నావు. మా గురించి తెలియక నువ్వు మాతో పెట్టుకుంటున్నావు. మర్యాదగా అడ్డు తప్పుకో లేదా? రాకేష్, ఊరికి లేకపోతే తెగ రెచ్చిపోతున్నా. జనం మీదకి ఎక్కేస్తా, జనాన్ని తొక్కేస్తా, కొవ్వు బలిసి గిలకరేస్తా నా కొడక. ఏ రాజా, గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చిన వంశూరం అది. మర్యాదగా అడ్డు తప్పుకో లేదా రప్ప 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 నరుకుతా. రాకేష్, ఈ నర్ర బ్రదర్స్ దిగనంత వరకే నీ ఆగడాలు. నేను దిగితే ఎదురొచ్చేదేవుడు, ఢీ కొట్టేదేవుడు. మాతో పెట్టుకుంటే తలకాయలు లేచిపోతాయి, తలరాతలు మారిపోతాయి. మర్యాదగా తప్పుకో. ఇప్పుడు టైం నీది కాబట్టి వెళ్తున్నా, మళ్ళీ వస్తా. ఐ డోంట్ కేర్. రాకేష్, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నా చేతులు చచ్చిపోతావు.